ఇస్తే తెలిసింది, అర్థమైంది. ఇప్పుడు వీళ్ళు ఏం చేసిండ్రు? వచ్చి 15 వారాలు అయింది, 15 కోట్ల అప్పు తెచ్చారు. మరి ఎవడోడు ఎంత పంచుకుంటున్నాడు? కేసీఆర్ అప్పు తెచ్చిండు, తినడం మాట్లాడిండ్రు. మరి 15,000 కోట్ల అప్పు ఎవడోడు తిన్నాడు? ఇప్పుడు మీరు అప్పు లేకుండా చెయ్యాలి కదా. నేను అదే అసెంబ్లీలో చెప్పిన, సంతోషం, ఈ ప్రభుత్వం అప్పు చేయకుండానే పరిపాలన చేస్తానన్నందుకు ప్రభుత్వానికి అభినందన తెలియజేస్తాను. వీళ్ళు కనుక ఇది చేస్తే భారతదేశంలో కాదు ప్రపంచంలో వీళ్ళే పెద్ద మునగాండ్లు అవుతారు అమెరికా కంటే. ఎందుకంటే అమెరికానే అత్యంత ఎక్కువ అప్పున్నారు ఆ దేశం. అందరు వీళ్ళనే చూసి నేర్చుకొని పోతారు, వచ్చి చేయండి అని చెప్పి అయిపోయింది. ఏంటిది చేసింది? పాపం 4,000 ఇస్తారన్నారు ముసలి పెద్ద మనుషులకు. ఆశ కొరకు అన్న వస్త్రాన్ని పోతే ఉన్న వస్త్రం పోయిందని 4,000 పక్కన పెడితే ఇప్పుడు 1 నెల ఎగ్గొట్టిండ్రు. 2,000 పెన్షన్ కూడా 1 నెల ఎగ్గొట్టిండ్రు. 2 లక్షల రుణమాఫీ అనుకున్నారు, 15,000 రైతు భరోసా అనుకున్నారు, ఉన్న భరోసానే పోయింది. పాపం తులం బంగారం అదనంగా వస్తుందని ఆశపడ్డారు. తులం బంగారం కాదు కదా, అసలే లేదు. కళ్యాణ లక్ష్మి అవ్వాలి, మేము సంతకాలు పెట్టిపోయినాయే, ఇంకా ఇస్తానికి వాళ్ళకి చేతులు వస్తలే. ఇంకా కొత్తగా వీళ్ళు వచ్చిన తర్వాత ఒక్కటి కూడా సంతకం పెట్టాలి ఇచ్చింది లేదు. ఇస్తే తులం బంగారంతో ఇవ్వాల్సి వస్తుందన్న భయం వాళ్ళ సంతకంతో వస్తే. ఇవన్నీ ఒకవైపు ఉన్నాయి. అనుకోకుండా కొంత కరువు సమస్య వచ్చింది. వస్తే మేము కూడా ప్రతిపక్షంగా మాకు కూడా తెలుసు, బాధ్యతాయుతమైన నాయకుడు కేసీఆర్ ప్రభుత్వం చేసే చర్యలకు మద్దతు ఇస్తాడు. ఎందుకంటే కరువు నుంచి బయటపడేయించాలి, ప్రజల్ని కాపాడుకోవాలి కాబట్టి మద్దతు ఇస్తాడు ప్రభుత్వం చేసే చర్యలకు. కానీ ప్రభుత్వం పనిచేసేది వదిలిపెట్టి కరువు నుంచి ప్రజల్ని రక్షించడం కొరకు చేయాల్సిన చర్యలను వదిలిపెట్టి కేసీఆర్ మీద దాడి మొదలుపెట్టారు. తేపకొక కేసు ముచ్చట. కొద్ది రోజులు అప్పుల మీద కేసులు అన్నారు, కొద్ది రోజులు కాళేశ్వరం మీద కేసులు అన్నారు, కొద్ది రోజులు విద్యుత్ సంస్థల మీద కేసులు అన్నారు. ఇప్పుడు ఈ 10-15 రోజుల నుంచి ఇంకేందో దొరకబట్టింది, ఏందో లీకేజీ కేసులు, ఏందో ఫోన్ ట్రాప్ కేసులు. అసలు గమ్మత్ ఏంటంటే నా ఫోన్ ట్యాప్ చేసిండ్రు, నా మాటలు విన్నారు, ఇగో నాకు నష్టం చేసిండ్రు చెప్పినోడు లేడు ఇప్పటి వరకు రాష్ట్రంలో. వీళ్ళే ఒకటి తయారు చేసి ఇంట్లో కూర్చొని ఒక కథ రాసి తీసుకుపోయి ఒకరినో ఇద్దరినో అంతకుముందు పనిచేసిన పోలీస్ ఆఫీసర్లను భయపెట్టించి వాళ్ళని ఇది చెప్పిరని చెప్పి ఒకడు రాస్తాడు. వాడు ఇయ్యాలి కూడా రాసిండు. ఏమని? ఇంకో కొద్ది రోజుల్లోనంటే 10 మంది నాయకుల మీద వస్తుందట ఇది. వీడు రాసిన తర్వాత రేపంచి మొదలైంది చూడరు. ఇక వీళ్ళు మాట్లాడినాకనే మొదలవుతున్నాయి అన్నీ. నిజంగా జరిగితే అది వచ్చినాక మాట్లాడాలి. ఇంకేం రాస్తాడు? వీడు అడిగేటోడు అడిగిండట, చెప్పేటోడు చెప్పిండట, వీడినాడట లేవు పోయి. వాడు అడుగుడెట్లా, వీడు చెప్పుడెట్లా, వీడెట్లా వింటాడు? వీడు ఇన్నట్టు రాస్తాడు. వీడు కూర్చోబెట్టి అడిగిండాడు, విచారణ చేసినాడు. ఎంత దొంగ రాతలు. ఇప్పుడు నేను ఇవాళ వీని తీసుకుపోయి వాన్ తీసుకుపోయి కంప్లైంట్ ఇపో, నా తిన్నరు ఇనిపో, నా తిన్నరు ఇపో, కొంత పెళ్ళమ్మగా తిన్నారట, ఇంకొందో విన్నారట. ఏ వింటారు? ఏ పెళ్ళమ్మగడైనా గైరే మాట్లాడుకునేది. కొత్తగా వీరేది ఎందుకు ఇది ఏం చేస్తారు? ఎందుకైనా పోతాడు ఎవడైనా, ఏమక్కరా? ఓన్ పెళ్ళే వానికే ఉండే, వాడే మాట్లాడుకుంటాడు. వీడు మాట్లాడుకునేది వాడు ఎందుకు వినాలి? తలా తోకేమన్నా ఉందా? మాట్లాడితే రాస్తే రాష్ట్రం కన్నా ఉండాలి, చెప్పడం కన్నా ఉండాలి బుద్ధి. మేము చెప్పినాం, అరే వెనకటో సామెత ఉండేది, ఎవడన్నా ఏదన్నా కాని పని చేయబోతుంటే, పెద్ద పని చేయబోతుంటే, వీడేందిరా ఎలకన్ గుట్టను తవ్వుతున్నాడు, గుట్టను తవ్వితే ఎలకను కూడా దొరకదు, వీనికి ఎలకను పడతాడు అని అన్నారు. మేము చెప్పినాం, అరే మీరు గుట్టను తవ్వి ఎలకను కాదు కదా, దాని తోక కాదు, దాని వెంట్రుక కూడా దొరకదు, మా మీద ఏమీ లేవు, మేము తెల్ల మల్లెపూలాగా ఉన్నాం, ఏం చేయలేరు నేను మాట చెప్పాను మేమన్నాడు. కేసీఆర్ను ముట్టుకోవడం మీద అయ్యేతరం కాదు,
అంత నిప్పులాగా ఉన్నాడు కేసీఆర్. ఒక ప్రభుత్వం అనేది ఇదే పని చేస్తుంది. చేస్తే ఏదైనా పొరపాటు జరిగితే ఎక్కడైనా విచారణ దొరుకుతుంది, ఎక్కడో ఒకటి తప్పు జరిగితే ఏదైనా డిపార్ట్మెంట్లో దొరికితే అక్కడ ఎవరి బాధ్యతలో వాళ్ళ మీద చర్య తీసుకుంటారు. కానీ 110 రోజులుగా ఇంకొక పని ఏం లేకుండా ఇది చేస్తున్నారు. ఇంకొక వైపు రైతుల సమస్య వచ్చింది. పొలాలు ఎండిపోతున్నాయని చెప్పి రైతులు వాళ్ళంతల వాళ్ళు ఆ సోషల్ మీడియాలో పెట్టుకొని వాళ్ళ బాధ బయట ప్రపంచానికి పోవాలి. ఎమ్మెల్యేలు చెప్పుకున్నారు, మంత్రులు చెప్పుకున్నారు, అయినా పట్టించుకోవట్లేదు. స్వయంగా హుజూర్నగర్ నియోజకవర్గంలో ఓ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తనే పెట్టిండు, పొలంలో నిలబడి సెల్ఫీ తీసుకుంటూ, ఇగో ఇది నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను, పుట్టిన కాంచి కాంగ్రెస్కి ఓటేసిన, మొన్న కూడా మా ఊరంతా ఓటేసినాం, మా ఊరు కాంగ్రెస్కి వేసినాం, ఇగో ఎండిపోతుంది నా పొలం 6 ఎకరాలు, దయచేసి ముఖ్యమంత్రి గారు మీరన్న వినరి, మా మంత్రి గారికి తీరిక లేదు, మా నీళ్ళు వచ్చే ఉపాయం ఉంది, అవకాశం ఉంది, ఇప్పిరి అని మొత్తుకున్నాడు. అట్లా ఎంతోమంది పెద్ద మనుషులు పొలాల పడి మాకు సాగు తప్ప ఎండిన డబ్బ తప్ప దిక్కు లేదు అని మొత్తుకున్నారు. దాని మీద ప్రతిపక్షంగా మనను కూడా అడిగింది, సార్ వాళ్ళు వింటలేరు, మీరన్నా వినాలి, మీరన్నా పట్టించుకోవాలి, ప్రజల తరఫున కొట్టాడాలి కదా, మీకు ప్రధాన ప్రతిపక్ష అవకాశం ఇచ్చినాం కదా ప్రజలు, రావాలంటే మొదలు పెట్టాం తిరగటం. పోతుంటే ఒక్కొక్కటి హృదయ విదారకంగా ఉన్నాయి బాధలు. ఒక్కొక్క రైతు నేను 1,00,000 అప్పు చేసినా, నేను 1,50,000 చేసినా, నేను 2 లక్షలు అప్పు చేసినా, పెట్టుబడి పెట్టినా, ఈ ప్రభుత్వాన్ని నమ్ముకొని పని చేసినా, ప్రభుత్వం నీళ్ళు ఇచ్చింది, నాకు 2-3 విడతలు నీళ్ళు ఇచ్చింది, ఇలా పుట్టకొచ్చిన తర్వాత బంద్ చేసింది, నాశనం అయిపోతున్నా నేను, రైతు బంధు ఇవ్వకపోతే బయట అప్పు తెచ్చుకున్నా, బ్యాంకుకు అప్పు పోదామంటే బ్యాంకు వాడు ఇస్తలేడు, నీ రుణమాఫీ సంగతి తెలుసు, లేకపోతే నీకు ఇయ్యనంటున్నాడు, కాబట్టి తప్పని పరిస్థితుల్లో ప్రైవేట్ వడ్డీ తెచ్చుకుంటున్నా, మమ్మల్ని కాపాడండి, కేసీఆర్ చెప్పండి అని చెప్పి రైతులందరూ కూడా అడిగింది. కేసీఆర్ చెప్పినాం, రైతు బాధలు విన్నవించినాం. సరే నేనే వస్తే స్వయంగా చూస్తా పొమ్మని కేసీఆర్ బయలుదేరాడు. వచ్చిండు, సూర్యాపేటకు వచ్చిండు, జనగాం చూసిండు, ఇంకో 3 రోజులు కరీంనగర్ పోతా అని చెప్పిండు. కేసీఆర్ బయటికి వెళ్ళంగానే వస్తున్నాడని తెలవంగానే రాత్రికి రాత్రి నీళ్ళు వదిలి చచ్చిపోయిన పొలాలకు ఇచ్చిండ్రు. లేచి వస్తాయా? చచ్చిపోయిన మనిషి తిరిగి వస్తాడా? నాగార్జున సాగర్లో ఇవాళ ఉన్న లెవెల్ 515 ఫీట్, దీనికంటే తక్కువ ఉన్ననాడు 508 ఉన్ననాడు కూడా ఇదే పరిస్థితి వస్తే ఆ రైతుల్ని కాపాడుకున్నాం. ఖమ్మం మంచినీళ్ళు ఇచ్చే పేరు మీద నీళ్ళు తీసినాం, రైతులకు ఎట్ట సైగ చేయాలో చేసినాం. అధికారులు ఉండొచ్చు, నిబంధనలు ఉండొచ్చు, గిఆర్ఎంబి ఏదైనా ఉండొచ్చు, కానీ ముఖ్యమంత్రి అనుకుంటే రైతులకు ఎట్లా మేలు చేయొచ్చో 2 సార్లు చేసి చూపించినాం. ఒక మాట నేను పోయి కేసీఆర్ గారు చెప్పిన, అన్న నీళ్ళు కొద్దిగా ఉన్నాయి కానీ పొలాలు ఎండిపోతున్నాయి, అధికారులు అడిగితేనేమో అదేదో నిబంధనలు చెప్తున్నారు, గిఆర్ఎంబి అని. ఏ మార్గంలో చేయొచ్చో గా మార్గంలో చేయి, వీడిని ఎవ్వరితో మాట్లాడుకు, ఏ ఎంపీ లేవు, అన్ని తీసి బంధువులు పెట్టు, ఇచ్చే పొమ్మన్నాడు. బ్రహ్మాండంగా ఇచ్చినాం. 2 సార్లు బతికిచ్చినాం పంటలు, లక్షల ఎకరాల పంటలు పండించుకున్నారు.